అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమల్ తెలుగు ఆడియో స్టోరీస్. కథని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్. ఇక మాది కరుణ పురాణం పార్ట్ 199తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు లైక్స్, హైప్స్ మర్చిపోకండి యార్. ఈ కథకి లైక్స్, హైప్స్ ఎంతో ఉపయోగపడతాయి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కైలాష్ బయటికి రాగానే అతన్ని చూసిన పోలీస్ ఆఫీసర్ వెంటనే నేను హైడ్ అవుతాను, మిమ్మల్ని అతను ఏమడిగినా మీరు మేనేజ్ చేయండి అని చెప్పి అద్వైత్కి, దక్షకి చెప్పి ఆ డాక్టర్ని పట్టుకొని ఆ పక్కనే ఉన్న టెంట్ పక్కకు వెళ్ళి దాక్కుంటారు. అక్కడ తనని చూస్తే వెంటనే అనుమానం వచ్చి వాళ్ళు వెంటనే యాక్షన్లోకి దిగిపోతారన్న అనుమానంతో ముందు బాటిల్స్ వెళ్లకుండా ఆపాలి అన్న ఒకే ఒక్క ధ్యేయం కూడా ఉండడంతో అలా హైడ్ అవుతారు. కైలాష్ అక్కడికి వ్యాన్ రావడం, దక్ష అద్వైత్ వ్యాన్ ముందు నడిచి రావడం చూసి వీళ్ళెవరు, ఈ వ్యాన్ ఎందుకు ఇక్కడికి వచ్చింది అని వెంటనే వాళ్ళ ముందుకు వెళ్ళి ఎవరు మీరు అని అడుగుతాడు. మేము ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళం. ఇక ఈ వ్యాన్ స్వయాన మంత్రి గారు ఇక్కడికి వస్తున్న గెస్టుల కోసం ఏవో జ్యూస్ బాటిల్స్ పంపించారంట, వాటిని ఇక్కడ పెట్టించమన్నారు మమ్మల్ని. పిఎం సార్ బంగ్లాలోనే మేము పనిచేస్తున్నాం, దగ్గరుండి వీటిని స్వయంగా పర్యవేక్షించమని సార్ మమ్మల్ని ఆదేశించారు. మీకేమైనా అనుమానంగా ఉంటే వెళ్ళి కనుక్కోండి, స్వయంగా ఆయనే ఫోన్ చేసి చెప్పారు. బయట మొత్తం చెక్ చేసి పంపించారు. ఇదేం గోలమ్మా, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నిమిషానికి ఒకళ్ళు అడుగుతున్నారు ప్రశ్నలు, మా పని మమ్మల్ని చేసుకొనివ్వరా అని అంటాడు ఏమాత్రం తడబడకుండా దక్ష్. హిందీలో మాట్లాడుతున్న యాస కూడా మార్చి ఒక సర్వెంట్ ఎలా అయితే మాట్లాడతారో అలాగే మాట్లాడతాడు. పోలీస్ ఆఫీసర్ తను హైడ్ అవ్వగానే లోపలున్న తన ఫ్రెండ్కి ఫోన్ చేయడంతో అతను ఫాస్ట్గా అక్కడికి చేరుకొని ఇవి బయట ఆల్రెడీ చెక్ చేశారు, నేను కూడా చూశాను, ముందు వాటిని వ్యాన్లో నుంచి దించాలి. పిఎం సార్ వాళ్ళు వచ్చేశారు, వాళ్ళ గురించి చూడాలి, ముందు మీరు బయటకు వెళ్ళండి, అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ చూడాలి కదా అని అతను అనడంతో కైలాష్కి అనుమానంగా అనిపించిన సమయం లేకపోవడంతో ఐజీకి ఫోన్ చేస్తూ అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోతాడు. అతను వెళ్ళగానే హైడ్ అయిపోయిన పోలీస్ ఆఫీసర్ బయటకు వచ్చి వీటిని వెంటనే మనం సమ్మిట్ జరిగే హాల్ దగ్గరలోనే అన్లోడ్ చేయించడం మంచిది, అక్కడి నుంచి డైరెక్ట్గా సప్లై చేస్తే అయిపోతుంది, ఇంత దూరం నుంచి అంటే మళ్ళీ వాళ్ళు అడ్డుకునే అవకాశం ఉంటుంది అని అనడంతో అయితే పదండి, అక్కడే లోడ్ దించి త్వరగా రావాలి నా నల్లద్రాచు దగ్గరికి అని దక్ష అనడంతో వ్యాన్ తీసుకొని అటువైపు వెళ్ళిపోతారు. కైలాష్ ఐజీకి ఫోన్ చేస్తున్నా ఎత్తే పరిస్థితుల్లో లేడు. కారణం అప్పుడే పిఎం, రాష్ట్రపతి, ఇతర దేశాల ప్రతినిధులందరూ సమ్మిట్ దగ్గరికి రావడంతో ఢిల్లీ సీఎం ఒక 2 నిమిషాల ముందే వచ్చి అందరినీ లోపలికి ఆహ్వానించడంలో బిజీగా ఉండడంతో ఐజీ ఆ బిజీలో ఉండిపోతాడు. ఒక పక్క టెన్షన్తో ఐజీకి గుండెల్లో దడ స్టార్ట్ అవుతుంది. కైలాష్ బయటికి రాగానే భూమి కళ్ళు తెరిచి లోపల ఉన్న ఇద్దరు మనుషుల్ని ఒకసారి గమనించి గర్వికకి సైగ చేస్తుంది. ఆ సైగ అందుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది గర్విక. తనని ఇక్కడ ఉంచే కంటే ఆ లోపలికి కొంచెం తీసుకువెళ్ళి ఆ బాటిల్స్ ఉన్న బల్ల వెనకాతల పడుకోబెడితే మంచిది కదా, గబుక్కున ఎవరన్నా వచ్చినా ఎదురుగా కనిపించకుండా ఉంటుంది అని అంటుంది. ఇందులోకి ఎవరు రారు, అంతా మా మనుషులే వస్తారు, ఆలోచించాల్సిన అవసరం లేదు అని వాళ్ళు అంటారు. అది కాదు అని తను వాళ్ళని టచ్ చేస్తూ తనదైన స్టైల్లో వాళ్ళని మాటల్లో పెట్టేసరికి అప్పటికే నవీన్కి భూమి సైగ చేయడంతో వెనక నుంచి వాళ్ళిద్దరినీ 2 మోచేతులతో గొంతు పట్టుకుంటాడు నవీన్. వాళ్ళు కొద్దిగా అరిచినా బయట చుట్టూ ఉన్న సెక్యూరిటీ లోపలికి వచ్చేస్తారు. అందుకే వాళ్ళకి అరిచే అవకాశం ఇవ్వకుండా నవీన్ గట్టిగా పట్టుకుంటే గర్విక వాళ్ళిద్దరి చేతుల్లో ఉన్న వెపన్స్ బలమంతా ఉపయోగించి లాక్కుంటుంది. అప్పటికే భూమి లేచి రాత్రి ఐజీ చెప్పిన ప్రదేశానికి వెళ్ళడానికి ముందే దేనికైనా అవసరం వస్తుందని తన చుడీదార్ ప్యాంట్ జోబులో పెట్టుకున్న 2 చిన్న చిన్న నైఫ్స్, పెప్పర్ స్ప్రే బాటిల్ అలాగే తన ప్యాంట్లో ఇంకా ఉండడంతో వాటిని బయటికి తీసి ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళిద్దరి కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టేస్తుంది. అప్పటి వరకు విడిపించుకోవాలని గింజుకున్న వాళ్ళు కళ్ళు మంటలతో కొంచెం తగ్గగానే వెంటనే తనని కట్టేసిన చున్నీ లోపలికి వచ్చేటప్పుడే ఎవరైనా చూస్తే అనుమానం పడతారని తీయించడంతో ఆ చున్నీ గర్విక దగ్గరే ఉండడంతో దానిని తీసుకుని వాళ్ళిద్దరి చేతులు కలిపి కట్టేస్తారు. ఎవరో ఒకరు వస్తారు, వచ్చేలోపే నేను చేయాల్సింది చేయాలి అని ఒక వెపన్ తన చేతిలోకి తీసుకొని ఇంకొకటి నవీన్ చేతిలో పెట్టి ప్లాస్టర్ తెచ్చారు కదా మీరు అనగానే నా జోబులో ఉంది అంటాడు నవీన్. గర్విక ఆ ప్లాస్టర్ తీసి వీళ్ళ నోటికి వేసేసాయి, ఫాస్ట్ అని బయటికి చూస్తూ అంటుంది భూమిక. గర్విక ఆ ప్లాస్టర్ తీసి నోటికి వేసేయగానే
కొద్దిగా లోపలికి తీసుకెళ్ళిపోయి, నవీన్ గారు, మీరు వాళ్ళిద్దరినీ కదలకుండా కాపలా కాయండి ప్లీజ్ అని చెప్పి బాటిల్స్ ఉన్న దగ్గరికి వస్తుంది భూమి. బయటనే సీసీ కెమెరా ఉంటాయి కానీ లోపల లేదు. తమ మనుషులుంటారు. పైగా అవి తాత్కాలికంగా వేసిన సెట్టింగ్స్. బయట ఫుల్గా టైట్ సెక్యూరిటీ ఉంది. తమ అనుమతి లేకుండా ఎవరు వెళ్ళరు అనే ఆలోచనతో, పైగా అది కేవలం స్టోరేజ్ సంబంధించిన కావడంతో అక్కడున్న వేటికి కూడా లోపల సీసీ కెమెరాస్ ఉండవు. తనకి తెలుసు కైలాష్ కంపల్సరీ అక్కడికే తీసుకొస్తాడని. అదొక్కటే వాళ్ళకి అడ్డా అని. అందుకే ముందుగానే గర్వికిని అలా నటించమని, ఏం మాట్లాడాలో కూడా చెప్పేసింది. ఒకప్పటి తన కోరికనే ఇప్పుడు వాడమని చెప్పడంతో గర్విక అదే ఫాలో అయిపోయింది. ఇప్పుడు ఆ బాటిల్స్ ప్లేస్లో వేరేవి తీసుకొచ్చి ఇక్కడ రీప్లేస్ చేయడం అంటే కుదరదు. పైగా వీటిని ఇక్కడ ఎక్కడ పెట్టినా ప్రమాదమే. ఎవరో ఒకరు తెలియక తాగినా కూడా అన్న ఆలోచన రాగానే భూమి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగానే పిఎం వాళ్ళందరూ వచ్చేసినట్టుగా మైక్లో వినిపిస్తుంది. నో, వాళ్ళు వచ్చేస్తారు ఇవి తీసుకువెళ్ళడానికి అని. ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తున్న భూమికి వాటర్ బాటిల్స్ని వాళ్ళు తీసుకెళ్ళడానికి పనికి రాకుండా చేయాలని, ఏం చేయాలని ఆలోచిస్తున్న తనకి ఒకవైపు కనిపిస్తున్న వాటిని చూసేసరికి ఒక ఆలోచన వస్తుంది. అసలు తను ఉన్న స్థితిని కూడా మరిచిపోయి ఫాస్ట్గా వాటి దగ్గరికి వెళ్తుంది. స్నాక్స్లో సాస్ సప్లై చేయడానికి అక్కడ సాస్ ప్యాకెట్స్ బాక్సులు ఉండడంతో వెంటనే ఒక ఐడియా వచ్చి సాస్ ప్యాకెట్స్ గుప్పెట్లో పట్టుకుంటుంది. వెంటనే బాటిల్స్ ఉన్న వైపుకి పరుగు పెడుతుంది భూమి. ఏం చేస్తున్నావు అని గర్విక కూడా తన వెనకే వెళ్ళేసరికి అక్కడున్న బాటిల్స్లో ఒక 2 బాటిల్స్ ఓపెన్ చేసి, ఇవి పాయిజన్, తాగి టేస్ట్ చేస్తావా అని భూమి నవ్వుతూ అడుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో కూడా నీకు జోకులు ఎలా వస్తున్నాయి? ఏం జరుగుతుందో అని, ఎవరు వస్తారో అని టెన్షన్గా ఉంటే అసలు ఆ టెర్రరిస్టుల నుండి ఎలా తప్పించుకుంటావు అని అడుగుతుంది గర్విక. దేవుడు చచ్చిపోవాలని రాసిపెట్టుంటే మనం చావు నుంచి తప్పించుకోలేం. కానీ ఎలా చనిపోయానన్నది మాత్రమే మనం ఆలోచించాలి. చనిపోయే చివరి క్షణంలో కూడా ఒక మంచి పని చేసి నవ్వుతూ చనిపోతే అందులో ఉన్న తృప్తి ఇందులో ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లోనే భయపడకుండా ధైర్యంగా నిలబడి మన మైండ్ డైవర్ట్ చేసుకొని ఆలోచిస్తేనే మనకి ఆలోచనలు వస్తాయి. ఇది నేను నా రాక్షసి నుంచి నేర్చుకున్నది. టెన్షన్ పడితే మనకి ఆలోచనలు రావు. అందుకే మనసును ప్రశాంతంగా ఉంచుకొని కొంచెం వేరే వాటి మీద డైవర్ట్ అయిపోతే ఈజీగా మనం ఏం చేయాలో ఒకదాని వెనక ఒకటి ఆలోచన వచ్చేస్తుంది. ఇక వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి చివరి నిమిషం వరకు ప్రయత్నం చేస్తాను. భూమిక దక్షతగా అంత ఈజీగా ఓటమి ఒప్పుకోను. ఒకవేళ నన్ను నేను కాపాడుకోలేకపోతే వీరమరణం చెందుతాను. అయినా ఇక్కడ జరిగే వాటిని ఆపడం వరకు నా కర్తవ్యం. నాకేమీ కాకుండా చూసుకోవడం నా రాక్షసి పని. నేను ప్రమాదంలో ఉన్నానని తెలిసింది. లోపలికి ఆల్రెడీ ఎంటర్ అయిపోయే ఉంటారు. నాకేమైనా అవుతుందన్న భయం నాకు అస్సలు లేదు. కొన ఊపిరితో ఉన్నా నన్ను తీసుకువెళ్ళి తన ఊపిరి అందించి బతికించుకుంటారు అని మాట్లాడుతూనే ఓపెన్ చేసిన బాటిల్స్లో కొద్దిగా వాటర్ కిందకి వంపి సాస్ ప్యాకెట్స్ కట్ చేసి వాటిని నింపుతుంది ఆ వాటర్లో. అవి మొత్తం ఎర్రగా అయిపోగానే ఒక బాటిల్ గర్వకి ఇచ్చి వెనక నుంచి అన్ని బాటిల్స్ మీద చిలకరించుకుంటూరా అని చెప్పి తను ముందు నుంచి చిలకరిస్తుంది. వేలల్లో బాటిల్స్ ఉన్నాయి. కొన్ని ఇంకా డబ్బాల్లోనే ఉన్నాయి. అన్ని బాటిల్స్పై చిలకరించడం కష్టమైనా చాలా వరకు ఇంకొన్ని సాస్ ప్యాకెట్లు తెచ్చి ఫాస్ట్గా ముందు ముందు ఉన్న వాటన్నిటి మీద చిలకరిస్తుంది. చాలా బాటిల్స్ ఉన్నాయిగా అని అంటుంది గర్విక. ఫాస్ట్గా చిలకరించు, మరీ ఎక్కువ చేయక్కర్లేదు. చిన్న మరకున్నా కూడా వాటిని తీసుకువెళ్ళడానికి పనిచేయదు కదా అని వీలైనంత వరకు మొత్తం చిలకరించేస్తారు. డబ్బాలని కూడా డ్యామేజ్ చేసేస్తుంది కత్తితో కోసేసి. భలే ఐడియా వచ్చింది భూమి నీకు. నాకైతే ఇలాంటి ఐడియా అస్సలు వచ్చేదే కాదు అని గర్విక అంటుంటే, డ్రగ్తో మనుషుల్ని మత్తులోకి పంపించే ఐడియాలున్నాయిగా నీ దగ్గర అని అంటుంది భూమి. అది ఒకప్పుడులే అంటుంది మూతి ముడిచేసి. త్వరగా కానివ్వు, వాళ్ళు వచ్చేస్తారు అని ఫాస్ట్గా డబ్బాల్లో ఉన్న బాటిల్స్లో కూడా సాస్ ప్యాకెట్లు కట్ చేసేసి కొద్దిగా చిలకరించేస్తుంది. నాకు చిన్న డౌట్, ఒకవేళ నువ్వు అసలు ఇక్కడికి వచ్చేసరికి మీ హస్బెండ్ బాటిల్స్ లేకపోతే, సమయానికి బాటిల్స్ సప్లై లేకపోతే ఎలా అని అడుగుతుంది గర్విక. దానికి ఆల్రెడీ నేను ఒక ఆలోచన చేసేశాను. నేను ఇక్కడికి రావడం చాలా ముఖ్యం. రాలేను అన్నది మాత్రం అస్సలు ఊహించుకోలేదు, ఆలోచించుకోలేదు.
ముందు నేను నా రామ్‌కి ఫోన్ చేయగలిగితే చాలు అనుకున్నాను. తన హెల్ప్ తీసుకోవాలనుకున్నాను. ఇంత పెద్ద ప్రాబ్లమ్ నేనొక్కదాన్నే సాల్వ్ చేయడం అనేది అసంభవం. నేనేమి సూపర్ వుమెన్‌ని కాదు కదా! రామ్ సహాయంతో లంచ్‌కి కూడా వాటర్ బాటిల్స్ సప్లై ఉంటుంది కదా! అది వేరే కాంట్రాక్ట్ తీసుకున్నారు వేరే వాళ్ళు. కాబట్టి ముందు ఆ బాటిల్స్ ఈ టైంకి వెళ్ళేలా ఏర్పాటు చేయించేదాన్ని. ఏదో ఒక విధంగా. లంచ్ టైం ఉంటుంది కాబట్టి అక్కడికి వాటర్ బాటిల్స్ తెప్పించుకోవడం పెద్ద సమస్య కాదు. అప్పటికి ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చని ఆలోచనలోనే ఉన్నాను తప్ప రాలేను అన్న ఆలోచన నాకు అస్సలు లేదు. కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడాలన్న సంకల్పం మాత్రమే నా ఆలోచనల్లో ఉంది. మన సంకల్పం గట్టిదైతే ఏదో ఒక రూపంలో దేవుడు సహాయం చేస్తాడని నాకు నమ్మకం. మీ రూపంలో దేవుడొచ్చాడు అనుకుంటున్నాను అంతే. నా రామ్ ఆల్రెడీ వచ్చేసే ఉంటాడు. తన పని తాను చేసే ఉంటాడు. అది నా నమ్మకం. ఇప్పుడు నేను చేయాల్సింది ఇక్కడి నుంచి ఒక్క బాటిల్ కూడా బయటికి వెళ్లకుండా చూడడమే. వాటిని క్లీన్ చేసి పీఎంకి, రాష్ట్రపతికి ఇవ్వడానికి కూడా వెనకాడరు వీళ్ళు. ఇదొక్కటే కాదు, రెండో ప్లాన్ కూడా జరగనివ్వకూడదు. ఇంతకీ రెండో ప్లాన్ ఏంటి అని అడుగుతుంది గర్విక. ఒకవేళ ఈ బాటిల్స్ ప్లాన్ ఫ్లాప్ అయిపోతే, అరగంటలో వాళ్ళ ప్లాన్ అమలు కాకపోతే, వెంటనే ఇవన్నీ సెట్టింగ్స్ కదా. సమ్మిట్ జరిగే హాల్ సీలింగ్లో నుంచి ఒక విధమైన పొగ వచ్చేలా చిన్న చిన్న గొట్టాలు ఏర్పాటు చేశారు. కెమికల్తో నిండిన పొగ వదులుతారు హాల్లోకి. ఆ పొగ పీల్చిన వాళ్ళు విపరీతంగా దగ్గుతూ రక్తం కక్కుకొని చనిపోతారు. ఓ మై గాడ్! దానిని ఎలా ఆపాలి మరి? అది ఆపరేట్ చేయడానికి మెయిన్ హెడ్ దగ్గర రిమోట్ ఉంది. ఆ రిమోట్ని వాడి నుంచి దూరం చేస్తే చాలు. ముందు వాడు ఎక్కడున్నాడో చూడాలి నేను. చూడాలి అంటే నేను బయటికి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే బయట ఉన్న సెక్యూరిటీని తప్పించుకొని వెళ్ళాలి. అదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్స్ కోసం వాళ్ళందరూ వచ్చేస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఎలా అయినా గందరగోళం అవుతుంది. నేను ఇక్కడున్నానని వాడికి తప్పకుండా తెలుస్తుంది. ప్లాన్ ఫ్లాప్ చేశాను అన్న కోపంతో తప్పకుండా వాడు ఇక్కడికి నన్ను ఏదో ఒకటి చేయాలని వస్తాడని నా మనసు చెబుతుంది. అదే కాకుండా ఐసీ మీద ఎగరడానికైనా వాడు వస్తాడు అని నా నమ్మకం. అది కూడా కాకపోతే నా చేత ఆ రిమోట్ నొక్కించి నన్ను ఇరికించాలి అనుకుంటారు. అలా అయినా నా కోసం వస్తాడు తప్పకుండా. అప్పుడే వాడిని లాక్ చేసి వాడి దగ్గరున్న రిమోట్ని కొట్టేయాలి నేను. ఇక్కడ మిలిటరీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నిజాయితీ పరులే. వాళ్ళతో నేను మాట్లాడగలిగితే చాలు. జాగ్రత్తగా దానిని కూడా అట్టర్ ఫ్లాప్ చేయొచ్చు. అమ్మో! అది కష్టమే భూమి. వాళ్ళిక్కడికి వచ్చాక మనం బయటపడడం అంటే ఇప్పుడు వెళ్ళే అవకాశం లేదా అంటుంది గర్విక. బయట సెక్యూరిటీలో వాడి మనుషులున్నారు. నేను బయటికి వెళ్ళిన మరుక్షణం నన్ను చంపడానికి కూడా వెనకాడరు. ఇంత చేసి వాళ్ళకి నేను అవకాశం ఇచ్చిన దాన్ని అవుతాను. ఈ స్టోరేజ్ రూమ్ వాళ్ళ అడ్డ. ఇక్కడే వాళ్ళ పతనాన్ని కూడా చూడాలి నేను అని అంటుంది భూమి కసిగా. పిఎం వాళ్ళందరూ లోపలికి వెళ్ళగానే కైలాష్ ఫోన్ని లిఫ్ట్ చేసిన ఐజీ వెంటనే కైలాష్ చెప్పింది విని కార్ ఎక్కి స్టోరేజ్ రూమ్ ఉన్న వైపు ఫాస్ట్గా పోనివ్వమని అంటాడు. వెళుతూనే ఎవరికో ఫోన్ చేస్తూ వెళ్ళిపోతాడు. ఆ స్టోరేజ్ పక్కన ఇంకొక రూమ్లోనే వెయిటర్స్ రూపంలో ఉన్న టెర్రరిస్టులు కొంతమంది ఆ ఫోన్ కాల్ అందుకొని స్టోరేజ్ దాంట్లోకి ఒడివడిగా వచ్చేస్తారు. దక్ష్ వాళ్ళు వ్యాన్లో ఉన్న వాటర్ బాటిల్స్ సమ్మిట్ హాల్కి దగ్గరలో ఉన్న ఒక స్టాల్ దగ్గర దింపేస్తారు. దక్ష అద్వైత్ కూడా పని వాళ్ళలా వాటిని కిందకి దింపుతారు. అక్కడ వాళ్ళ పని పూర్తి చేసి అక్కడికి వచ్చిన విజయ్కి ఆ బాటిల్స్ లోపలికి వెళ్తున్నాయో లేదో గమనించమని చెబుతాడు. అప్పటికే పోలీస్ ఆఫీసర్ లోపల ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనర్స్ని కొంతమందిని పంపించమని లోపలున్న తన ఫ్రెండ్కి చెప్పడంతో వాళ్ళు అక్కడికి చేరుకుంటారు. భూమి టీమ్మేట్స్ కూడా అక్కడికి రావడంతో అక్కడున్న పోలీస్ ఆఫీసర్ని చూడగానే సార్ అని ఆనందంగా వాళ్ళు అంటుంటే కళ్ళతోనే ఏం మాట్లాడొద్దని సైగ చేస్తారు. భూమి రూపంలో ఉన్న షీల పోలీస్ ఆఫీసర్ని అక్కడ చూడగానే షాక్ అయిపోతుంది. అంతేకాకుండా అక్కడ దక్షిని చూసి కూడా ఇంకొంచెం షాక్ కొడుతుంది. మరుక్షణమే షాక్ నుంచి నార్మల్ అయి ఫోన్ చేయడానికి పక్కకు వెళ్తుంటే పోలీస్ ఆఫీసర్ సైగ చేయడంతో అతని అనుచరులు తన వెనకే వెళ్ళి నోరు మూసేసి సైడ్ చేసేస్తారు షీలాని. వాటర్ తీసుకురమ్మని లోపల నుంచి అనౌన్స్ వచ్చిన వెంటనే మీరు ఈ బాటిల్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోండి అని చెబుతాడు పోలీస్ ఆఫీసర్. కానీ సార్ అని అంటూ పోలీస్ ఆఫీసర్ వెనకన ఉన్న దక్షిని చూడగానే ఆశ్చర్యపోతూ ఏదో జరిగిందని అర్థమవడంతో
ఓకే సార్ అని అంటారు. భూమి టీమ్మేట్స్ ఇద్దరు రిలాక్స్గా ఊపిరి పీల్చుకుంటూ, పదండి, భూమికి హెల్ప్ చేయాలి మనం, ఆ బాటిల్స్ని ఇక్కడికి రాకుండా చేయడానికి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళని ఆపాలి అని పోలీస్ ఆఫీసర్ అనడంతో భూమి ఉన్న స్టోరేజ్ రూమ్ వైపు వస్తారు దక్ష్ వాళ్ళు. బాటిల్స్ అన్నీ పనికి రాకుండా చేసేసి ఎవరో వస్తున్నట్టు చప్పుడు వచ్చేసరికి సైలెంట్గా భూమి వచ్చి ఏ బల్ల మీద అయితే పడుకుందో ఆ బల్ల మీద పడుకుంటుంది. అప్పటికే ఐజీ ఫోన్ అందుకొని అక్కడికి వచ్చిన వెయిటర్స్ రూపంలో ఉన్న టెర్రరిస్టులు అక్కడంతా నార్మల్గానే ఉండడంతో చుట్టూ చూసేసరికి బాటిల్స్ అన్నీ కూడా రెడ్ కలర్ మరకలతో ఉండడం చూసి ఇదేంటి ఇలా ఉన్నాయని అందరూ అక్కడికి పరుగులు పెడతారు. అప్పుడే ఐజీ కూడా లోపలికి వస్తాడు. ఐజీతో పాటు అక్కడికి ఇంకొకడు వస్తాడు. అతనే భూమి అన్న మెయిన్ హెడ్ లాడెన్. దక్ష్ వాళ్ళు రావడం లేట్ అవడంతో ఈలోపే లోపలికి టెర్రరిస్టులు ఐజీ వాళ్ళు కూడా వచ్చేయడం జరిగిపోతుంది. ఈ బాటిల్స్ ఈ బాటిల్స్ పనికి రాకుండా అయిపోయాయి లాడెన్జీ అని అరుస్తారు అక్కడున్న టెర్రరిస్టులు. వాట్ అని ఐజీ అతను అటువైపు చూసేసరికి బాటిల్స్ అన్నీ మరకలుగా ఉండడం చూసి షిట్, ఎవరు చేశారు ఇదంతా అని కోపంతో అరిచేస్తాడు టెర్రరిస్ట్ హెడ్ లాడెన్. వీళ్ళందరూ వచ్చేసరికి గర్విక భయంతో నవీన్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇదంతా ఇదే చేసి ఉంటుంది, ఇంకా నాటకం ఆడుతుందా, వెంటనే ఆ బాటిల్స్ని క్లీన్ చేయండి అని గట్టిగా అరుస్తూ, ఇందాకేదో వ్యాన్ వచ్చిందన్నారు, ఆ వ్యాన్లో ఏం వచ్చాయి త్వరగా చూడండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వాటర్ లోపలికి వెళ్ళాలి, ఫాస్ట్గా క్లీన్ చేయండి అని చెబుతూ లాడెన్ భూమి దగ్గరికి వచ్చి భూమి చుట్టూ పట్టుకొని లేపుతాడు. ఒక సంఘ విద్రోహ చర్య జరుగుతుంది. సమ్మిట్ డిస్టర్బ్ అవ్వకుండా, దేశ ప్రతిష్ట దెబ్బతినకుండా దానిని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది భూమి. భూమి వచ్చింది, దక్ష వచ్చాడు, విరగ్గొట్టాడు, భూమి ఆపేసింది అని రాస్తే ఏమైనా స్టోరీకి అందం ఉంటుందా? అలా అర్థం లేకుండా రాయడం కరెక్ట్ కాదు. ప్రతిదీ వివరంగా రాయడమే నాకొచ్చు. ఒక్కొక్క పాయింట్ని చూపిస్తూ రాయాలి. లాజిక్ లేకుండా రాయలేను. అలాగే రియాలిటీకి న్యాచురల్గా ఉండాలి అని ఆలోచిస్తాను నేను. మీకు ఇది కొంచెం ఎక్కువ రాశానని అనిపిస్తే నేనేం చేయలేను. ఎక్కడ రాయాలో అక్కడ రాస్తాను, ఎక్కడ ఫార్వర్డ్ చేయాలో అక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాను. కాబట్టి ఫాలో అయిపోండి, కథ కొనసాగుతుంది. మరి వాడు భూమి జుట్టు పట్టుకున్నాడు, దక్ష ఇంకా రాలేదు, ఏం జరుగుతుందో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.